ఈజీ మూవీ ఛాన్స్. ఈరోజు ఈ వీడియోలో పుష్ప 2 హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ జిల్లాలో అయినా, ఏ టౌన్లో అయినా, ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎక్కడ చూసినా పుష్ప 2 ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాక వరల్డ్ వైడ్గా ఉన్న తెలుగు వాళ్ళంతా ఎక్కడ చూసినా, తెలుగు వాళ్ళు ఉన్న ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు చూసినా ఈ పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు. 3 సంవత్సరాల నుండి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. అభిమానులందరికీ రిలీజ్ డేట్ రానే వచ్చింది. డిసెంబర్ 5 అనగా రేపు వరల్డ్ వైడ్గా 12,000 స్క్రీన్స్తో 6 లాంగ్వేజెస్లో 70 కంట్రీల్లో బ్రహ్మాండంగా రిలీజ్ కాబోతుంది. ఇక అభిమానులకి పండుగే పండుగ. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల కోసం టాలీవుడ్ ఎదురు చూసేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన టాలీవుడ్ సినిమాల గురించి ఇప్పుడు బాలీవుడ్ ఎదురు చూస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలను, తెలుగు నటులను చిన్నచూపు చూసిన బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు తెలుగు నటుల గురించి, తెలుగు డైరెక్టర్ల గురించి, తెలుగు కథల గురించి ఎదురు చూస్తున్నారు. దానికి కారణం రాజమౌళి, సుకుమార్, సందీప్ వంగ ఇలాంటి దర్శకులే. ఒకప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు బాలీవుడ్ హీరోస్ అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళందరినీ పక్కకు నెట్టి ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి 300 crores రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇది ఇండియన్ సినిమాలోనే ఒక హిస్టరీ. ఇప్పుడు పుష్ప 2 హిట్ అయిన తర్వాత తన రెమ్యునరేషన్ 300 crores నుండి 600 crores తీసుకోవాలని మనంతా కోరుకుంటూ అల్లు అర్జున్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని అభినందిస్తూ వాళ్ళకి ఈ సినిమాలో మంచి పేరు రావాలని, ఇంకా ఇంతకంటే పెద్ద పెద్ద సినిమాల్లో పనిచేయాలని కోరుకుందాం. అలాగే అల్లు అర్జున్ అభిమానులందరికీ శుభాకాంక్షలు చెప్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.